రాష్ట్రంలోని మెడికల్ నర్సింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలు మౌలిక సదుపాయాలపై 2 రోజుల్లో చర్చించి పరిష్కరిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో బాలుర బాలికల వసతి గృహాలు, డైనింగ్ హాల్, క్రిటికల్ కేర్ వార్డులు, అంబులెన్స్లను ప్రారంభించారు. ఇక 310 పడకల బోధన ఆసుపత్రి నిర్మాణానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఇక అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చూడకుండా గత ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రారంభించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లల్లా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం వైద్య కళాశాలలో మంజూరు చేసిన మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందన్నారు మంత్రి కొండా సురేఖ. 3 సంవత్సరాలు అవుతున్నది. ఏ రకంగా మేము ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్లో ఉండి ఇబ్బందుల పాలవుతున్నాము, ఆ ఇబ్బందులను అధిగమించాలి అని ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం హాస్టల్ బిల్డింగ్సే కావు, ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ whether it is the hospital building, whether it is the hostel building, whether it is an auditorium, a lecture hall, auditorium, plus playground, library, transportation, and transportation has become one of the main issues in Mahbubabad. Am I right? Started, but proper infra is not there. అలాంటి జాలంతా కూడా కూర్చొని అంచెలంచెలుగా this issue has to be permanently. చాలా సంతోషం. ఇంతకు ముందే మిత్రులు చెప్పినట్టు సుమారు 26 కోట్ల రూపాయలతో గర్ల్స్ హాస్టల్ని ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో మీకు తెలియంది కాదు. ప్రజా ప్రభుత్వం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి, వైద్యానికి పెద్దపీట వేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏవైతే గొప్పలు చెప్పుకున్న వైద్య కళాశాలలు మేము నిర్మించామని చెప్పిన ఆ కళాశాలల పరిస్థితులు 2 సంవత్సరాల దగ్గర నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మరి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మెడికల్ కాలేజీలు వాటిని సరిగా డబ్బులు విడుదల చేయకుండా, సరిగా కన్స్ట్రక్షన్స్ చేయకుండా మరి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అడ్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళు తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పిల్లలు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా అది సత్యమే. ఎందుకు అనంటే వాళ్ళు అడ్మిషన్ వచ్చింది కాబట్టి వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయినాక వాళ్ళకి చదవాల్సిన తప్పదు, చదవాలి అంటే సరి అయిన ఫెసిలిటీస్ లేవు. ఫెసిలిటీస్ లేకపోయినా కూడా వాళ్ళు మధ్యలో వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి అరకొర ఉన్నటువంటి ఆ వసతులతోటి వాళ్ళు చదువుకోవాలంటే కొంత